నేడు మానవుడు తాను జీవితంలో ఏదైనా సాధించగలను అనే స్థాయికి చేరుకున్నాడు. సమయ వేగానుసారంగా రకరకాల అపూర్వ సాధనాలను పొందుతూ ఒక గౌరవప్రదమైన సభ్యతను నిర్మించాడు. విశ్వంలో సమాచార మరియు శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా విస్తరించాయంటే ఇంతకు ముందు ఈ విషయాలన్నీ మన ఊహకు మాత్రమే పరిమితమయ్యేవి. గ్లోబలైజేషన్ కారణంగా నేడు ప్రపంచమంతా ఒక చిన్న గ్రామంగా మారిపోయింది. రోజు రోజుకు మనం అసాధ్యమైన విషయాలను సాధ్యం చేస్తున్నాం. అలాంటి ప్రపంచ నిర్మాణం చేయడానికి అన్ని రకాల అవరోధాలను మనం దాటివేశాం. కానీ ఈ అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ మనం మన లక్ష్యాన్ని మరిచిపోలేదు కదా. ప్రాచీన కాలం నుండి స్వయం యొక్క సత్యమైన పరిచయాన్ని తెలుసుకోవాలని మానవుడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. ఒక శాశ్వతమైన సత్యం. నేను ఎవరు? సాధారణంగా ప్రతి వ్యక్తిలోనూ అన్ని విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవాలనే కుతూహలం సహజంగా ఉంటుంది. కొందరు గతంలో జరిగిన విషయాలను చరిత్ర ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే, ఇంకొందరు రాజ్యాంగాల, న్యాయశాస్త్రాల విధి విధానాలను, ఇంకొందరు శాస్త్రీయ విజ్ఞానం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తారు. కానీ ఇదెంత ఆశ్చర్యకరమైన విషయం! మానవునికి ఎన్నో విషయాలు తెలిసినా తన గురించి తనకు తెలియదు. కొందరు స్వయాన్ని శరీరంగా, మరికొందరు మనస్సుగాను, ఇంకా కొంతమంది మెదడుగాను భావిస్తారు. సమయాన్ని గుర్తించేందుకు రకరకాల విషయాలను ఇప్పటి వరకు వింటూ వచ్చాం. కానీ నేను ఎవరు? ఇది ఇంతవరకు ఎవరికీ అర్థం కాని విషయంగా మిగిలిపోయింది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కొంత కష్టంగానే అనిపిస్తుంది. సాధారణంగా మనం నా కాళ్ళు, నా చేతులు, నా శరీరం అన్నప్పుడు దాని అర్థం ఏమిటి? నేను చేతులు కాదు, నేను కాళ్ళు కాదు అనే విషయం మనకి తెలుస్తుంది. మరి నా శరీరం అన్నది ఎవరు? నేను ఎవరు? మనస్సు, బుద్ధి మరియు మస్తిష్కం విషయంలో వైజ్ఞానికులు, వైద్యులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. తమ దగ్గర సంబంధాలు, మృత్యువు తాలూకా అనుభవాలు, దేహానికి అతీతంగా వెళ్లడం, స్వప్నాలు, గత జన్మ జ్ఞాపకాలు ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఈ అనుభవాలు మనకు చేయించేదెవరు అనే ప్రశ్న మళ్లీ ఉదయిస్తుంది. కొన్నిసార్లు మనం చాలా చిన్న వయసులోనే అసాధారణమైన ప్రతిభా పాటవాలను కనబరిచే పిల్లలను చూస్తూ ఉంటాం. ఇలాంటి అద్భుతమైన సంఘటనల గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మన శరీరంలో మెదడు ఉండగానే సరిపోతుందా?
మన శరీరంలోని వివిధ అంగాలను ఎవరు నడిపిస్తున్నారు? సమయానుసారంగా మెదడుకు సరి అయిన సంకేతాలను ఇచ్చేదెవరు? ఈ శరీరం కేవలం రకరకాల జన్యు ప్రక్రియ చేసే కణాల సముదాయమేనా? మెదడులోని నరాల ద్వారా ఆదేశాలు పంపించేది, హార్మోన్స్ను ప్రభావితం చేసేది, రక్త ప్రసరణ చేయించేది, శ్వాసక్రియ, జీర్ణక్రియ మొదలగు వాటికి సంకేతాలు పంపేదెవరు? మన జీవితాంతం వరకు శరీరంలోని ఈ కార్యకలాపాలను క్రమబద్ధంగా నడిపించేదెవరు? మన ఆలోచనలు ఎక్కడ నుండి ఉత్పన్నమవుతాయి? ఇవన్నీ చేయించేది ఎవరు? దేహంతో దాని సంబంధం ఏమిటి? దీనికి మూలాధారం మెదడా, లేక మెదడును కూడా నియంత్రించే శక్తి వేరే ఏదైనా ఉన్నదా? సంకల్పం అనేది భౌతికమైనదా, పారభౌతికమైనదా? పరమాణువు మరియు అణువుతో నిర్మితమైన పరివర్తనశీలి అయిన ఈ ప్రపంచంలోని కొన్ని విషయాలు అభౌతికమై ఉన్నాయి. వీటిని సూక్ష్మదర్శిని ద్వారా చూడలేము, దుర్బిణుల ద్వారా దర్శించలేము. ఇలాంటి యంత్రం ఇంతవరకు తయారు కాలేదు. ఈ రహస్యాలను ఛేదించే ఏకైక ఉపాయం ఏదంటే అంతర్ముఖి అయి శాంతిలో స్థితులవ్వడం. రండి, ఇలాంటి యాత్ర చేద్దాం. ఈ యాత్ర ద్వారా స్వయాన్ని గురించి అవినాశి సత్యాన్ని తెలుసుకుందాం. నేను ఎవరు అనే సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకుందాం. నేను ఇది కాదు, నేను ఇది. నేనొక ఆత్మను, ఒక అతి సూక్ష్మమైన, అవిభాజ్యమైన, అవినాశి దివ్య ప్రకాశ బిందు స్వరూపాన్ని. ఎంతవరకు అయితే ఆత్మనైన నేను ఈ దేహంలో నివసిస్తానో అంతవరకు ఈ దేహాన్ని సజీవంగా ఉంది అంటారు. ఎప్పుడైతే ఆత్మనైన నేను దేహం నుండి విడిపోతానో అప్పుడు శరీరం శవమవుతుంది. ఈ సంఘటననే మృత్యువు అన్నారు. కాని ఆత్మ అయితే అజరామర అవినాశి. ఇది సదా సజీవంగా ఉంటుంది. ఆత్మనే ప్రాణం, ఆత్మనే శక్తి అంటారు. నేను ఆత్మను ఆలోచిస్తాను, నిర్ణయం తీసుకుంటాను, మరియు దేహం ద్వారా తెలిసి తెలియక చేసిన సర్వకర్మలకు నేనే బాధ్యుడను. ఆత్మనైన నాలో మొత్తం సంస్కారం నిండి ఉంది. నాలోనే స్మృతులు నిండి ఉన్నాయి. అవును, నేనే ఆత్మను, ఆత్మనే నేను. నేను ఆత్మ, ఈ శరీరానికి యజమాని అనడం సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆత్మలు, ఈ శరీరం మీది. నేను ఆత్మను, నేను విభజింపబడను. ఆయుధం నన్ను ఖండించలేదు, అగ్ని నన్ను కాల్చలేదు, గాలి నన్ను ఎగిరించలేదు, మరియు నీరు నన్ను తడుపలేదు. ఆత్మనైన నా గతిని ఏ భౌతిక పదార్థం ఆపలేదు. నేను ఆత్మ అవినాశిని. నేను అనాదిగా ఉన్నాను. నేను నుదుటిలో భృకుటి మధ్యస్థానంలో నివసిస్తాను. నేను శరీరంలోని అన్ని అవయవాలను మస్తిష్కం ద్వారా నడిపిస్తాను. సూక్ష్మ ప్రకాశమైన నాలోనే లెక్కలేనన్ని ప్రక్రియలు జరుపబడతాయి. నేనే దేహంలోని విభిన్నమైన అవయవాలను నియంత్రణ చేసేది. మానసిక ఆలోచనల ద్వారా భవిష్యత్తు యొక్క భాగ్యాన్ని నిర్ధారించేది నేనే.
నా శరీరం యొక్క మంచి చెడులను నేను స్వతహాగానే తెలుసుకుంటాను. కాని ఈ జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయాన్ని నేను మరచిపోయాను. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఆంతరంగిక శక్తులతో పనిచేస్తుంది. ఒకేసారి 3 విధాలుగా ఆత్మ పనిచేస్తుంది. ఆ శక్తులు మనస్సు, బుద్ధి, సంస్కారం. గతంలోని నా అనుభవాల ప్రకారం స్మృతులు మరియు ఇతరుల ద్వారా సేకరించిన విషయాల ఆధారంగా నేను ఆలోచిస్తాను. ఆత్మలోని ఆలోచించే శక్తి, అనుభవం చేసే శక్తిని మనస్సు అంటారు. అప్పుడప్పుడు మన మనస్సులో మనకు తెలిసి తెలియని విషయాల తాలూకు ఆలోచనలు నిరంతరం వస్తూ ఉంటాయి. మనస్సులో ఉత్పన్నమయ్యే ఆలోచనలు ఎలా అయినా ఉండవచ్చును. శుభమైన, అశుభమైన ఆలోచనలు కావచ్చును. ఏదైనా సంకల్పం నన్ను ఒక పని చేసేందుకు నిర్దేశించవచ్చును. నేను ఆ పని చేయాలా, మానాలా, ఇప్పుడే చేయాలా లేక తరువాత చేయాలా, ఇది మంచిదా చెడ్డదా అనే నిర్ణయం ఆత్మనైన నేనే చేస్తాను. మనం చేసే ఆలోచనల ఆధారంగా నిర్ణయాన్ని తీసుకునే శక్తినే బుద్ధి అంటారు. నేను తీసుకున్న నిర్ణయం ఆధారంగానే నేను ఆత్మను, కర్మలు చేస్తాను. ప్రతి కర్మ ఆత్మపైన ముద్ర వేస్తుంది. దీని ప్రభావం తిరిగి నా ఆలోచనల ధారపైన పడుతుంది. దీనినే సంస్కారం అంటారు. కొన్ని సంస్కారాలు తేలికైనవిగా, కొన్ని మధ్యరకంగా, కొన్ని చాలా గాఢంగా లేక లోతుగా ఉంటాయి. బలంగా నాటుకుపోయిన సంస్కారాలు కర్మల రూపంలో ప్రత్యక్షమవుతాయి. ఈ కర్మలు చేతన, అర్ధచేతన మరియు అచేతన అవస్థలలో ఉండవచ్చును. బహుశా ఇంతకు ముందు ఇలాంటి కర్మలు చేసి ఉంటారు. ఇలాంటి కర్మలు ముద్రలాగా బలంగా నాటుకుని పోయి స్వప్నం రూపంలో బయటపడతాయి. ఒక వ్యక్తి తను గతంలో చేసిన కర్మల తాలూకు ముద్రలే అతని స్వప్నాలకు ఆధారమవుతాయి. ఉదాహరణకు, ఎప్పుడైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కుక్క కరవడం చూసి ఉంటాడనుకోండి, లేక ఎప్పుడైనా తననే కుక్క కరిచి ఉంటే కనుక అప్పుడు ఆ వ్యక్తి కుక్కను చూడగానే భయపడిపోతాడు. ఈ విధంగానే ఎప్పుడైనా ఒక వ్యక్తి అతను గతంలో పొంది ఉంటే కనుక అతడు నీటిని చూడగానే భయపడిపోతాడు. ఇలాగా అతనిలో ఒక విచిత్రమైన భయం ఏర్పడుతుంది. లోతుగా ముద్రించబడిన ఈ సంస్కారాల ప్రభావం చాలా శక్తిశాలిగా మాటిమాటికి చేసే కర్మలకు కారణమవుతుంది. ఏ వ్యక్తి అశుభకరమైన సంస్కారాలను చాలా తీవ్రంగా సొంతం చేసుకుంటాడో అలాంటి వ్యక్తి కేవలం స్వయానికి నష్టం చేసుకోవడమే కాక సమాజానికి మరియు ప్రపంచానికి నకారాత్మక అనుభూతులను, భావాలను వ్యాపింపజేసిన వాడవుతాడు. అదేవిధంగా శుభప్రదమైన గుణాలు, సంస్కారాలు స్వయంలో నింపుకున్నవారు కేవలం స్వయానికి మాత్రమే మేలు చేసుకోవడం కాక సమాజానికి, విశ్వానికి కూడా ఒక అమూల్యమైన సంపదగా అవుతారు. మామూలుగా శుభకరమైన ఆలోచన గతి చాలా నెమ్మదిగా, క్రమబద్ధంగా ఉన్నప్పుడు బుద్ధి సరైన నిర్ణయం తీసుకొనగలుగుతుంది.
ఆనందం కలుగుతుంది. దీనికి విరుద్ధంగా అశుభమైన ఆలోచనలు అస్థిరంగా వేగంగా ఉంటాయి. వీటితో నకారాత్మక అనుభవాలైన చింత, అనుమానం, భయం, రక్షణ లేకపోవుట ఎక్కువ అవుతాయి. అప్పుడప్పుడు మన మనస్సులో ఎన్నో ఆలోచనలు ఒకేసారి వస్తాయి. దాని ఫలితంగా బుద్ధి సరైన నిర్ణయం తీసుకొనలేకపోతుంది. ఫలితంగా ఆ వ్యక్తి భ్రమకు గురవుతాడు. ఈ స్థితినే మనం ఒత్తిడి అంటాము. ఆత్మ మరియు శరీరం యొక్క ఆంతర్యాన్ని తెలుసుకునేందుకు ఒక కారు మరియు డ్రైవర్ యొక్క ఉదాహరణను తీసుకొనవచ్చును. మీ శరీరాన్ని ఒక కారు అనుకుంటే మీరు ఆత్మ ఆ కారు నడిపే డ్రైవర్. ఎలాగైతే ఏ డ్రైవరు కారును నడుపుతాడో అలాగే ఆత్మ శరీరంలోని విభిన్నమైన గతివిధులను నియంత్రిస్తుంది. ఎంత మంచి కారైనా డ్రైవర్ లేకుండా నడవలేదు. ఎలాగైతే డ్రైవరు కారుని కంట్రోల్ చేస్తాడో అదేవిధంగా ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది. నేను ఆత్మను. గొంతును నోటిని ఉపయోగించి మాట్లాడితే నా ఆజ్ఞానుసారంగానే తినే త్రాగే ప్రక్రియలు జరుగుతాయి. ఈ విధంగా నేను ఆత్మను చెవుల ద్వారా విని ధ్వని గ్రహిస్తాను. శరీరానికి ఏదైనా జరిగితే చర్మం ద్వారా దానిని అనుభవం చేస్తాను. నేను ఆత్మను కళ్ళ ద్వారా చూస్తాను. ప్రత్యేకంగా వస్తువులను, విషయాలను చూసేది ఆత్మయే. సంక్షిప్తంగా మెదడుతో పాటు శరీరంలోని సర్వ కర్మేంద్రియాలను ఉపయోగించేది ఆత్మయే. అప్పుడప్పుడు ఆత్మ భౌతిక ఇంద్రియాల ఆధారం తీసుకోకుండా పనిచేస్తుంది. ఈ ప్రక్రియను ESP అంటే ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్స్ అని కానీ లేక సిక్స్త్ సెన్స్ అని కానీ అంటారు. ఆత్మలో ఎలాంటి శక్తి ఉన్నదంటే ఏ విధమైన పూర్వ అనుభవం లేకపోయినా కర్మేంద్రియాల ఆధారం తీసుకోకుండా కొన్నిసార్లు సూచనలు తీసుకుంటుంది. ఇదే టెలిపతి, ప్రీకాగ్నిషన్, క్లేర్వోయన్స్, ఇంట్యూషన్. ఈ ప్రకారం పంచేంద్రియాల అవసరం లేకుండా కార్యం చేసే స్థితిని ESP అని చెబుతారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా ఎలా అనుభవం చేయాలి అనేది ప్రశ్న. ఆ అనుభవం ఏమిటి? ఇది శబ్దాలలో వర్ణించలేనిది. ఎందుకంటే దీనిని శాంతిపూర్వకమైన మానసిక స్థితిలో ధ్యాన యోగాభ్యాసం ద్వారా అనుభవం చేయగలిగేది. అయినా మనం ఈ విచారధారను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అన్ని అవయవాలతో ఉన్న ఒక పెద్ద కృత్రిమ మానవ శరీరం మీ ముందు ఉన్నట్లు ఊహించండి. మిమ్మల్ని మీరు కళ్ళు అనే కిటికీ దగ్గర ఈ శరీరంలో కూర్చున్నట్లయితే మీకు ఏమి అనుభవం అవుతుంది? మీరు కళ్ళు అనే కిటికీలకు భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా? అలాగే ఆత్మ కూడా శరీరంలో నివసిస్తూ ఆత్మ మరియు శరీరం వేరు
అనే అనుభవం చేస్తుంది. ఒక వ్యక్తితో మరొక వ్యక్తి కలిసి మాట్లాడినప్పుడు అతని ప్రతిక్రియ ఎదుటి వ్యక్తి యొక్క ముఖంలోని హావభావాల మీద ఆధారపడి ఉంటుంది. విశ్వంలో ప్రత్యేకమైన స్థానం ఉన్న మానవుడు మనశ్శాంతి కావాలని, జీవితంలో సంతోషం పొందాలని కోరుకుంటాడు. ప్రేమను ఇస్తూ తిరిగి పొందాలని కోరుకుంటాడు. శుద్ధత మరియు పవిత్రతను ఇష్టపడతాడు. జన్మ తీసుకుంటూనే ప్రతి వ్యక్తి తమ అభిరుచిని అనుసారంగా మానసిక సామర్థ్యం పెంచుకోవాలని ప్రయత్నిస్తాడు. జ్ఞానాన్ని అధికంగా పొందాలని కోరుకుంటాడు. ఆత్మలోని మూలగుణాలన్నీ ఒక అమాయకుడైన పసిబాలుడి రూపంలో కనిపిస్తాయి. ఆత్మనైన నా మూలగుణాలు 7. అవి జ్ఞానం, ప్రేమ, శాంతి, సుఖం, పవిత్రత, ఆనందం మరియు శక్తుల మూల రూపంలో ప్రతి వ్యక్తికి ఈ 7 గుణాలకు జన్మసిద్ధ అధికారి. మూర్తీభవించిన స్వరూపం సరి అయిన అవగాహన లేక వాతావరణం మరియు వ్యక్తుల ప్రభావానికి లోనైన కారణంగా కొంతమంది చెడుదారి వైపు మరలుతారు. ఫలితంగా దేహ సంబంధమైన విశేషతలను మన గుర్తింపుగా చేసుకున్నాం. ఒకరికొకరు వేరవుతున్నాం. కానీ ఇప్పుడు మనం ఆత్మలం, శరీరం కాదు అనే మూల స్వరూపాన్ని అర్థం చేసుకోవలసిన సమయం వచ్చేసింది. ఈ సంకుచితమైన హద్దులకు అతీతంగా మనం ఒక విశేషమైన గుణగణాలతో సంపన్నమైన ఆత్మలం అని తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఎలా జన్మిస్తాడు? ఎప్పుడు తల్లి గర్భంలో పిండం జీవంగల ప్రాణి అవుతుంది? ఆత్మ ఎప్పుడు గర్భంలోకి ప్రవేశిస్తుంది? సామాన్యంగా 3 నుండి 5 మాసాల సమయంలో తల్లి గర్భంలోని పిండానికి జీవశక్తి వస్తుంది. ఈ జీవశక్తియే ఆత్మ. ఆత్మనే ప్రాణం అంటారు. ఆత్మయే ప్రాణశక్తి. ఆత్మలో నిక్షిప్తంగా ఉండే విశేషతలు మరియు అనుభూతుల ఆధారంగానే శరీరంలోని వివిధ అవయవాల నిర్మాణం జరుగుతుంది. వేలిముద్రలు మరియు అవయవాల నిర్మాణం కూడా ఆత్మ చేసుకున్న కర్మలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆత్మనైన నేను నా శరీరం నిర్మాణాన్ని నా ఆలోచనలు, మానసిక స్థితి మరియు కర్మల ద్వారా చేస్తాను అని చెప్పవచ్చును. సాధారణంగా ఆత్మ కొత్త శరీరంలో ప్రవేశించినప్పుడు గత జన్మల అనుభవాలు, స్మృతులు, సంఘటనలని మరిచిపోతుంది. ఒక్కొక్కసారి కొందరు తమ పూర్వజన్మల స్మృతులను, గాథలను వినిపిస్తూ ఉంటారు. ఇవి తరువాత నిజాలుగా రుజువయ్యాయి. ఒక్కొక్కసారి పసిపిల్లలు ఏ కారణం లేకుండా నవ్వుతూ ఉంటారు, కారణం లేకుండా ఏడుస్తూ ఉంటారు. కారణం తమ పూర్వజన్మల స్మృతులను అని చెప్పవచ్చును. మృత్యువు అంటే ఏమిటి? మృత్యువు తరువాత ఏమి జరుగుతుంది? సజీవంగా ఉండే వ్యక్తి ఎలా మృత శరీరంగా మారిపోతాడు? ఆత్మ శరీరాన్ని వదలడమే మృత్యుస్థితి. ఎముకలు, రక్తమాంసాలతో తయారైన ఏ శరీరం అయితే ఆత్మకు వస్త్రంలాగా పనిచేస్తుందో అదే శరీరం ఆత్మ వెళ్ళిపోయినప్పుడు
ఒక బొమ్మలాగా మారిపోతుంది. పంచతత్వాలతో కూడిన ప్రకృతిలో విలీనమవుతుంది. తన పురాతన శరీరాన్ని వదిలి ఆత్మ వేరొక తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. మనిషి ఆత్మ పశువు యోనిలోనికి ప్రవేశించదు. ఎలాగైతే యాపిల్ గింజ నుండి కమలా పండ్ల చెట్టు తయారు కాదో, అదేవిధంగా మనుష్య ఆత్మ సదా మనుష్య శరీరాన్నే ధారణ చేస్తుంది. కొత్త శరీరాన్ని ధారణ చేసిన తరువాత ఆత్మ కొత్త మిత్ర సంబంధీకులు మరియు కొత్త గుర్తింపును తయారు చేసుకుంటుంది. ఎలాగైతే ఒక నాటక రంగంలోని కళాకారుడు తన నిర్ధారిత సమయంలో అభినయం చేస్తాడో, అదేవిధంగా విశ్వరంగస్థలంలో కూడా ఆత్మ ఒక కళాకారుడిలాగా తన నిర్ధారిత సమయంలో అభినయం చేస్తుంది. శరీరం యొక్క ఆయువు పూర్తయిన తరువాత అనారోగ్యం లేక ఏదైనా పెద్ద గాయం తగిలి శరీరం నిరుపయోగంగా మారినప్పుడు ఆత్మ శరీరాన్ని త్యాగం చేస్తుంది. ఆ తరువాత ఒక జన్మ అనంతరం వేరొక జన్మను తీసుకుంటుంది. ఈ విధమైన జననం మరియు మరణం యొక్క అవినాశి చక్రంలో ఈ ప్రపంచం తిరుగుతూనే ఉంటుంది. ఈ విశ్వ నాటక రంగం చరిత్ర అంతా ఆత్మలందరి యొక్క అవినాశి ఆట మాత్రమే. తనకు అనుకూలమైన పరిస్థితులు ఈ విశ్వ నాటక రంగంలో ప్రవేశించడానికి అనుకూలంగా ఉండేంత వరకు ఆత్మ పరంధామంలో వేచి ఉంటుంది. ఒకసారి ఆత్మ క్రిందనున్న విశ్వనాటక రంగస్థలంపైకి వచ్చేసిన తరువాత విశ్వంలోని సర్వాత్మలు పరంధామం నుండి కిందికి దిగివచ్చే వరకు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. కర్మ సిద్ధాంతం మనుషుల ఉనికిని శాసిస్తుంది. ప్రతివారు తమ కర్మఫలాన్ని తామే అనుభవిస్తారు. ఇది కర్మల యొక్క నియమం లేక క్రియా ప్రతిక్రియల యొక్క సిద్ధాంతం. ఏ ఆత్మ ఏ గర్భంలో ఏ స్థానంలో జన్మ తీసుకుంటుంది, పురుషునిగా లేక స్త్రీగా జన్మ తీసుకుంటుంది అనే విషయం ఎలా నిర్ధారింపబడుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానం వెతకాలని మనం ప్రయత్నిస్తాం. మనం ఇక్కడే ఎందుకు ఉన్నాం? నేను ఇక్కడ జన్మ తీసుకుంటే వేరొకరు అక్కడ ఎందుకు జన్మించాలి? నేను ఈ విధంగా ఉంటే వాళ్ళు ఆ విధంగా ఎందుకున్నారు? ఈ వస్తువులు ఇలా ఎందుకున్నాయి? ఇవి ఇలాగే జరగాలని ఎవరైనా వ్రాశారా? ఈ జన్మలోనైనా వేరొక జన్మలోనైనా మన కర్మఫలం మనమే అనుభవించాలి. మనం ఏ పని చేస్తే దాని అనుసారంగా ప్రతిఫలాన్ని పొందుతారు. ఇది ఎలాంటి పక్షపాతం లేకుండా జరుగుతుంది. ఇదే కర్మల యొక్క నియమం లేక క్రియా ప్రతిక్రియల సిద్ధాంతం. విశ్వంలో ఏ నియమం మారినా ఈ నియమం మాత్రం మారేది కాదు. మనం మంచి చెడు గురించి తెలుసుకోవడం మన వ్యక్తిగత బాధ్యత. ఇందులో మనకే లాభం ఉంది. మనం చేసే కర్మ యొక్క ప్రభావం మనపైన, సమాజంపైన, వాతావరణంపైన ఎలా పడుతుంది? దాని పరిణామం మనకు ఇప్పుడే లభిస్తుందా లేక భవిష్యత్తులో లభిస్తుందా? దాని ఫలితం మంచిదా చెడ్డదా? ప్రతి ఒక్క కర్మకు ఫలం తప్పక లభిస్తుంది. అందుకే ప్రతి కర్మ చేసే పూర్వమే కొంచెం ఆలోచించండి. ఎవరైతే కర్మ సిద్ధాంతాన్ని గురించి అర్థం చేసుకోలేరో వారు వర్తమానంలో జరిగే సంఘటనలను చూసి ఆందోళన పడతారు.
వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. వారు భవిష్యత్తులో జరిగే మార్పుల తాలూకు దృశ్యం మారే వరకు వేచి ఉండవలసి ఉంటుంది. ప్రతి ఒక్క సంఘటన వెనుక ఏదో ఒక కారణం తప్పక ఉంటుంది. ఇదే కర్మ యొక్క నియమం. నేను వర్తమాన సమయంలో చేసిన కర్మలపైననే నా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే శ్రేష్ఠ కర్మలు అనే కలంతో మన భవిష్యత్తు యొక్క జీవిత కథను వ్రాస్తాము. మీరు ఏ విత్తనం నాటితే అదే పండు వస్తుంది. ప్రకృతి ఎంత అద్భుతమైనది! ఈ ప్రపంచంలో కోట్ల కొలది మానవులు ఉన్నారు. కాని ప్రతి ఒక్కరి చేతి వ్రేలి ముద్రలు వేరువేరుగా ఉంటాయి. ఏ రెండు డిఎన్ఏలు ఒకే విధంగా ఉండవు. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఉండరు అనే విషయం మనం చూస్తూనే ఉన్నాం. దానికి కారణం ఏ రెండు ఆత్మలు ఒకే విధంగా ఉండవు కాబట్టి. రూపంలో రెండూ సమానమైన జ్యోతిబిందువులే. కానీ మనకు ప్రతి వ్యక్తి యొక్క వ్యవహారం, పద్ధతులు, ఆలోచనలు మరియు వేషభాషలలో తేడా కనిపిస్తుంది. ప్రతి ఆత్మ యొక్క అస్తిత్వం వేరువేరుగా ఉంటుంది. అందుకే నేను విశేష ఆత్మను. నేను ఎవ్వరికీ తక్కువ కాదు, లేదా ఎవ్వరికన్నా అధికుడను కాదు. నాకు నిర్దేశించబడిన పాత్రను లేక బాధ్యతను పూర్తి చేసేందుకు నేను వచ్చాను. నా భవిష్యత్తు నేనే రూపుదిద్దుకుంటాను. నేను ఆత్మను. అతి సూక్ష్మ జ్యోతిర్బిందువు ఈ శరీరంలోనూ సంసారంలోనూ సుందరంగా, సున్నితంగా బంధింపబడింది. నా సంకల్పం, భావన, మాట, కర్మ నాపై మరియు నా చుట్టూ ఉండే వాళ్లపై మరియు మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. మానవుని సంబంధం ప్రకృతి తదితర ప్రాణులతో కేవలం యాంత్రికమైంది కాదు. ఇది ఒక చక్కని సంబంధం. అందుకే ప్రపంచంలోని ప్రతి మానవుని పట్లనే కాక ప్రతి జీవిపైన కళ్యాణకారి భావన కలిగి ఉండడం చాలా అవసరం. ప్రతి ఒక్క వ్యక్తి చేసే ఆలోచనల సముదాయమే ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేస్తుంది అని చెప్పవచ్చు. మనం దేహాభిమానంతో చేసే కర్మ సంకుచితమైనది, ఆధ్యాత్మిక శక్తి హీనమైనదని చెప్పవచ్చును. ఇలాంటి కర్మల వలన కోపం, ద్వేషం, ఈర్ష్య, లోభం వంటి గుణాలు ఉత్పన్నమవుతాయి. దీని కారణంగా సమాజంలో విరోధం, సంఘర్షణ, అన్యాయం, దుఃఖం, కష్టం వ్యాపిస్తుంది. దీనికి బదులుగా ఆత్మిక స్మృతిలో ఉండి కర్మలు చేసినట్లయితే ప్రేమ, సానుభూతి, శాంతి, ఉదారత మరియు సోదర భావన లాంటి గుణాలు చోటు చేసుకుంటాయి. రండి, ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్న జ్ఞానం ఆధారంగా మనం ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం చేద్దాం. ఇప్పుడు మీరు మీకు అనుకూలమైన ఏదో ఒక ముద్రలో కూర్చోండి. నాలుగు వైపులా ఉన్న వాతావరణం తెలిసేందుకు మీ కళ్ళు తెరిచి ఉంచండి. కొంచెంసేపు మీ ఆలోచనలను సర్దుకోండి. నేనొక శాంతి స్వరూప ఆత్మను అని సంకల్పం చేయండి.
నేను జ్యోతిబిందు ఆత్మను, భృకుటి మధ్య నివసించే ఆత్మను. నేను కళ్ళ ద్వారా చూసే, చెవుల ద్వారా వినే, ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, నోటి ద్వారా మాట్లాడే మరియు చర్మం ద్వారా అనుభవం చేసే ఆత్మను. నేను ఈ శరీరానికి యజమానిని. నేను శరీరం నుండి భిన్నంగా ఉన్నాను. నా ఆలోచనలు రచించి శాసించేది నేనే. నేను చేసే ఆలోచనలకు నేనే బాధ్యుడను. నేను ఆత్మను, నిర్ణయం తీసుకుంటాను. నా కర్మలకు నేనే బాధ్యుడను. నేను చేతనావస్థలో ఉండి ప్రతి కర్మ చేస్తాను. నేను నా జీవితాన్ని నియంత్రిస్తాను. నేను ఆత్మను అనే సత్యాన్ని అడుగడుగునా తమని తాము చూసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నేను నా నిజ గుణాలు, విశేషతలు మరియు సకారాత్మక శక్తులతో సంపన్నంగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నాను. నేను ఎవరిని, మరి నా ఆంతరంగిక స్వభావం ఏమిటి అనే పరిజ్ఞానంతో ఇతరుల పట్ల నా దృష్టికోణం మారిపోతుంది. ఇతరులతో మంచి సంబంధం ఏర్పరచుకోవడంలో మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే నేను చేసే ప్రతి కార్య వ్యవహారం ఆత్మిక స్థితిలో ఉంటుందో అప్పుడు నేను నా వాస్తవిక స్వరూపానికి సమీపంగా ఉన్నట్టే. ఇదే ఆత్మిక స్థితి. ఈ స్థితిలో నా జీవిత లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని సాధించగలుగుతాను. అందువలన స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి. తమ జీవితాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణంతో జీవించి సర్వుల పట్ల సకారాత్మక భావం కలిగి ఉండండి. ఈ విధంగా మన జీవితం మరియు సమాజం శాంతి, పవిత్రత, సంతోషం మరియు ప్రేమతో నిండిన ప్రకాశంతో ఉజ్వలంగా వెలిగిపోతుంది.